హాయ్ హలో వెల్కమ్ టు అపరిచిత్ వ్లాగ్స్. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ గుడ్ ఈవినింగ్. చిన్న కాఫీ తాక్కుంటూ ఈవినింగ్ ముచ్చట్లు మనం చెప్పుకుందాం. ఇవాళ మ్యాటర్ ఏంటంటే మనకు బిగ్ బాస్ ఈరోజు సాటర్డే షూటింగ్ అయిపోయింది. ఏమైందంటే షూటింగ్లో మనకు బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఈరోజు నాగబాబు గారు వచ్చారు భరణి గారికి సపోర్ట్గా. నాగబాబు గారు వచ్చారు అండ్ తనుజ తనుజకి ఫుల్ కోటింగ్ పడింది ఈరోజు. నాగు సారు చాలా సీరియస్ అయ్యారు తనుజ మీద అండ్ దివ్య మీద. ఇంకొక విషయం ఏంటంటే మనోడు ఇమ్మానేలు సంజన గారు ఎన్నోసార్లు ఇమ్మానుయల్ గురించి నేను సపోర్ట్ చేస్తా, కాకపోతే ఇమ్మానుయల్ది ఒక చిన్న మిస్టేక్ ఉంది చెప్పాలి. ఎంత సపోర్ట్ అయినా మనం చెప్పేది ఉంది. ఒక చిన్న ఇంటరప్షను. నేను సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడేవాళ్ళు ఫస్ట్ నాకు నచ్చలేదు ఈ పాయింట్. ఇమ్మానుయల్ గురించి మాట్లాడినాక నేను నెక్స్ట్ ఈరోజు సాటర్డే షూటింగ్ గురించి మాట్లాడతా. ఒకటి మెయిన్ విషయం ఏంటంటే ఇమ్మానుయల్ మనోడు ఏం చేసింది తెలుసా, సంజన గారికి నిలవాల్సిన టైంలో అస్సలు నిలవాలే. నాకైతే ఫస్ట్ టైం ఇమ్మానుయల్ది సేఫ్ గేమ్ అనిపించింది. నాకు వరస్ట్గా అనిపించింది. సేమ్ మనోడు మళ్ళీ నామినేషన్లోకి వస్తానికి భయపడుతుండు. కంట్రీ ఇమ్యూనిటీ కావాలి, నాకు ఇమ్యూనిటీ కావాలి, మళ్ళీ కెప్టెన్ కావాలని. చాలా అదైతే అసలు మనం తనని విన్నర్ మెటీరియల్ మనం అనుకుంటున్నాం విన్నర్ అవుతాడని. మనోడ విన్నర్ లేదు, నేను టాప్ 5 ఉంటే చాలు మమ్మీ, నేను టాప్ 5 ఉంటే చాలు మమ్మీ అని వాళ్ళ మమ్మీతో మాట్లాడుకుంటాడు. దట్స్ మమ్మీ అంటే సంజన గారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ అయితే చాలా సేఫ్ గేమ్, నాకు నచ్చలేదు. ఇంకా మెయిన్ మ్యాటర్లోకి వస్తే మనోడు ఉన్నాడుగా కళ్యాణ్ కాక కూడా రీతు కెప్టెన్ అయితానికి ఇండైరెక్ట్ హెల్ప్ చేసినట్టు అనిపించింది నాకు కెప్టెన్సీ టాస్క్లో. తనుజ అయితే ఫెయిల్యూర్ సంచాలకు, అది నాకు సంచాలకు కూడా నాకు నచ్చలేదు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు సాటర్డే విషయానికి వస్తే సాటర్డే ఎపిసోడ్లో నాగ్ సారు తనుజకి ఇచ్చి పడేసిండు కాక ఇచ్చి పడేసిండు. నాకైతే ఫుల్ అనిపించింది. బాగా ఎక్కువ చేస్తుంది తనుజ, ఏదో అనుకుంటుంది, మంచిగా ఇచ్చి పడేసిండు. నాకు ఆడ వాళ్ళిద్దరు దివ్య తనుజ మధ్య గొడవల మధ్యలో నాకైతే తనుజది తప్పు అనిపిస్తుంది. తనుజకి ఇచ్చి పడేసిండు ఈరోజు. కాకపోతే ఏంటంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే 95% షూటింగ్ కంప్లీట్ అయింది. మనకు అప్డేట్ వచ్చేసరికి నేనే వీడియో లేట్గా చేస్తున్నా. దివ్య నిఖిత ఎలిమినేట్ కాబోతుంది. ఒకవేళ ఒక నో ఎలిమినేషన్ ఛాన్సెస్ 5% ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ద అక్యురెన్స్ అనుకో, ఏదైనా మోస్ట్ ఆఫ్ ద టైం ఏదైనా ఉంటే నో ఎలిమినేషన్ ఛాన్స్ ఉండొచ్చు. ఒకవేళ లేకుంటే మాత్రం దివ్య నిఖిత ఈజ్ ఎలిమినేటెడ్ దిస్ వీక్. ఇక నుంచి పాంచ్ పటాకా ఉంటుంది. ఓన్లీ టాప్ 5 ఎవరు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. టాప్ 5 ఎవరు అనేది కూడా నెక్స్ట్. మన దాంట్లో సాంగ్స్ రాబోతున్నాయి, ఫోక్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ తీయబోతున్నా. యాక్టింగ్ మీద వాళ్ళని ఇంట్రెస్ట్ ఉంటే రండి బాబాయ్, మనందరం కలిసి వర్క్ చేసుకుందాం. నేను మంచి మంచి స్క్రిప్ట్ రాయగలుగుతా, పాడగలుగుతా, చేయగలుగుతా. ప్లీజ్ రండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నా వీడియోలకు లైక్ చేయండి. లైక్ చేస్తేనే బూస్టప్ వస్తుంది, వీడియో ఎక్కువ మంది చూస్తారు. మంచి మంచి కంటెంట్ అందిస్తానికే నేను కొద్దిగా నార్మల్గా నా ఫోన్ కెమెరాతో వేసుకుంటున్నా. నా దగ్గర కెమెరా కిట్స్ అవి వేయలు. జస్ట్ ఒకటే మన దగ్గర ఫోక్ సాంగ్స్ రాసే టాలెంట్, కథలు రాసే టాలెంట్ ఒకటే ఉంది. ఈ రివ్యూస్ కూడా చెప్దామనే చెప్తున్నా కొన్ని రోజులు. ఎందుకంటే నాకు ఇన్కమ్ జనరేట్ కావాలి, ఛానల్ మానిటైజేషన్ అయితే మంచి మంచి ఫోక్ సాంగ్స్ అవి ఇవి తీసుకుందామని అనుకుంటున్నా. అందరికీ ప్రతి ఫోక్ సాంగ్లో కొత్త వాళ్ళకే ఛాన్స్ ఇస్తాను నేను, పాత వాళ్ళకైతే ఊరికేను. మీరైతే నా వీడియోలను చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. దివ్య నిఖిత అయితే నేనైతే మీ అందరిలాగా సోది చెప్పాను. దివ్య నిఖిత ఈజ్ ఎలిమినేటెడ్ 95%. 5% అటు ఇటు ఏమైనా ఛాన్స్ ఉంటే నో ఎలిమినేషన్ ఛాన్స్ ఉండొచ్చు, లేదా 100% తను ఈ వీక్ తను ఎలిమినేట్ అయిపోద్ది. అందరు సేవ్ అయిపోతారు. నెక్స్ట్ వీక్ నుంచి గేమ్ రసవత్తరంగా ఉండబోతుంది. చూద్దాం ఏం జరగబోతుందో, నెక్స్ట్ అప్డేట్లో చెప్తాను. ఇమ్మడి రవి కోసం ఎక్సలెంట్ న్యూస్ ఉంది. న్యూస్ వేసి పడేస్తా, చూడండి కొద్దిసేపు అయినాక. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ భయ్యా.